హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర ప్రమాదం, 40 మంది మృతి అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లైబీరియాలోనే టొటోటో పట్టణంలో పెట్రోల్తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. అనంతరం అందులో నుంచి పెట్రోల్ భారీగా లీక్ అయింది. ఆ పెట్రోల్ను పట్టుకునేందుకు స్థానిక జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. చాలామంది ఇంట్లో నుంచి బకెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎలా జరిగిందో కానీ ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో దానికోసం ఎగబడిన జనంలో 40 మంది దుర్మరణం చెందారు. అంతేకాక 88 మందికి గాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా దాన్ని పట్టుకునేందుకు జనం ఎగబడడంతో ఈ భారీ ప్రాణ నష్టం అయితే జరిగింది. అయితే ఈ ఘటనలో చాలామంది గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరుగుతుండగా స్థానికులు ఒకరు వీడియో సైతం తీశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఉచితంగా వస్తుందని వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఎలాంటి చర్యలకు దిగకూడదని, ప్రమాదం జరిగినప్పుడు అధికారులకు చెప్పడం ఉత్తమమని మరికొందరు అంటున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. లైబీరియాలోని టొటోటో పట్టణంలో అయితే పెట్రోల్ ట్యాంకర్ కింద పడిపోవడంతో ఆ పెట్రోల్ అంతా కారిపోతున్నప్పుడు పట్టుకునే సమయంలో ఒకసారిగా అయితే ట్యాంకర్ అయితే పేలిపోయింది. ఆ పేలిన సమయంలో దాదాపుగా 40 మంది అయితే చనిపోయారు. 88 మందికి అయితే తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్.